ఎటువంటి క్రైమ్ లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పడానికి యాన్యువల్ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే టోటల్ క్రైమ్ అనేది 24 కంటే 25లో తగ్గింది. అరౌండ్ 13% డిక్రీజ్ ఉంది. 24లో 10,257 ఎఫ్ఐఆర్స్ అయితే 25లో 8,937 ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. సో 13% వరకు టోటల్ క్రైమ్లో తగ్గింది. అదేవిధంగా ఈ బాడీ అఫెన్సెస్ అంటే మర్డర్స్, హర్ట్ కేసెస్, గ్రీవస్ హర్ట్ కేసెస్ మొత్తం మీద 7% తగ్గినాయి. 24లో 1,100 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 1,022 కేసెస్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. సో అరౌండ్ 7% బార్డరీ అఫెన్సెస్ లో డిక్రీజ్ ఉంది. ప్రాపర్టీ అఫెన్సెస్ చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ 3% వరకు 25లో పెరిగినాయి. సో 1,054 అఫెన్సెస్ రిజిస్టర్ అయితే 24లో, 25లో 1,090 అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయి. కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్మోస్ట్ సిమిలర్ మేనర్ లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ స్కేల్ లోనే ఉన్నాయి. కానీ డిటెక్షన్ 2024లో 33.11% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరంలో 57.33% అంటే బాగా ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా డిటెక్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది దాని అర్థం. అదేవిధంగా 2024 సంబంధించినవి కూడా అరౌండ్ 176 అఫెన్సెస్ 2024వి కూడా 25లో డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 25లో అరౌండ్ 12 crores ప్రాపర్టీ వర్త్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలో జరిగిన నేరాల్లో కూడా 2,17 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ సంవత్సరంలో 38% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరం అది పెరిగి 64% వరకు రికవరీ పర్సెంటేజ్ వచ్చింది. సో రికవరీ పర్సెంటేజ్ లో, డిటెక్షన్ పర్సెంటేజ్ లో 2025లో 24 కంటే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదేవిధంగా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉంది, ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. రేప్ కేసెస్ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తగ్గినాయి. సో 6% వరకు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా ప్రాక్సో యాక్ట్ కేసెస్ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో 24 అండ్ 25లో సేమ్ స్కేల్లోనే ఉన్నాయి. SC/ST యాక్ట్ కేసెస్ 2% పెరిగాయి. తర్వాత యాక్సిడెంట్స్ వరకు చూస్తే యాక్సిడెంట్స్ మనకి ఈ సంవత్సరంలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే ఎక్కడైతే ఏ యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోతారో 25% వరకు తగ్గినాయి. దాంట్లో మేజర్ షేర్ డిసెంబర్లో మనకి చాలా రిడక్షన్ ఉంది. ఈ నెలలో లాస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్లో మనకి బాగా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గుముఖం పట్టాయి. సో ఇది చాలా మంచి పరిణామం. ప్రతి సంవత్సరం మనకి రోడ్ యాక్సిడెంట్స్ లో చాలా మంది అనవసరంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సో ఈ సంవత్సరం మనం ఏదైతే దాని మీద మనం ఏదైతే చర్యలు తీసుకున్నాము, మనం బ్లాక్ స్పాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాము, అక్కడ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది. ఏదైతే మన జిల్లాలో టాప్ 10 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఏ టైంలో మ్యాక్సిమం యాక్సిడెంట్స్ జరుగుతాయో ఆ టైంలో అక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయించడము, చలాన్లు కట్టించడము. అదేవిధంగా బ్లాక్ స్పాట్స్ దగ్గర ఎక్కడైతే రోడ్స్ లో ప్రాబ్లం ఉందో, లైటింగ్ ప్రాబ్లం ఉందో అది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి చెప్పి అది పని చేయించడము, స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడము, అవన్నీ చేయడం వల్ల జంగల్ క్లియరెన్స్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల మనకి 25% మనకి ఫైటల్ యాక్సిడెంట్స్ లో రిడక్షన్ ఉంది. అదేవిధంగా నాన్ ఫైటల్ యాక్సిడెంట్స్ కూడా 7% వరకు ఇది ఏదైతే మనం చర్యలు తీసుకున్నామో దానివల్ల తగ్గడం జరిగింది. సైబర్ క్రైమ్ చూస్తే సైబర్ క్రైమ్ ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉంది. లాస్ట్ సంవత్సరం 113 క్రైమ్స్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 102 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాయి. ఏదైతే కోర్టు డిస్పోజల్ ఉందో కోర్టు డిస్పోజల్ ఈ సంవత్సరం బాగా పెరిగింది. సో గత సంవత్సరం మొత్తము 5,000 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయితే ఈ సంవత్సరం 9,200 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయ్యాయి. అది చాలా మంచి పరిణామం. అంటే కోర్ట్స్ లో ఏదైతే మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామో దాన్ని ట్రయల్ కంప్లీట్ చేయించడము, దానికి ఒక కొలికి తీసుకురావడం అనేది చేయడం జరిగింది. సో 9,214 కేసెస్లో 3,997 కేసెస్లో కన్విక్షన్ రావడం జరిగింది. 1,579 కేసెస్ ఎక్విటల్,
3600 కేసెస్ మనం కాంప్రమైజ్ చేయించడం జరిగింది. సో కన్విక్షన్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. లాస్ట్ సంవత్సరం 11.97% ఉంటే ఈ సంవత్సరం 43% వరకు కన్విక్షన్ పెరిగింది. అంటే మనం ఒక్కసారి ఎవరిమైనా కేసు రిజిస్టర్ చేస్తే దాని తర్వాత వాళ్ళకి ఫైన్ విధించడం కానీ శిక్ష విధించడం 43% కేసెస్లో జరిగింది. సో అది మంచి పరిణామం కింద మనం భావించాలి. అదేవిధంగా లోక్ అదాలత్లో కూడా మనం బాగా డిస్పోజల్ చేయగలిగాము. సో గత సంవత్సరంలో అరౌండ్ 2900 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయితే ఈ సంవత్సరంలో 7364 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయ్యాయి. అది కూడా ఒక మంచి పరిణామము. అదేవిధంగా ఎంబీడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్ కూడా లాస్ట్ సంవత్సరము 437 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ అయితే ఈ సంవత్సరం 1374 ఎన్బిడబ్ల్యూస్ మనం డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత ఎన్డీపీఎస్ విషయానికి వస్తే మనం ఎన్డీపీఎస్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. లాస్ట్ 2 months నుంచి ఎన్డీపీఎస్ మీద గాంజా మీద బాగా ఫోకస్ పెట్టడం జరిగింది, బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ ని ఎన్డీపీఎస్ మీద ప్రైమరీగా వాళ్ళు గాంజా మీద పని చేస్తున్నారు. దాంతో మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి. గత 2 నెలల్లో మనం అరౌండ్ 200 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. మొత్తం సంవత్సరానికి చూస్తే లాస్ట్ సంవత్సరం 63 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 91 కేసెస్ గాంజా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో లాస్ట్ సంవత్సరం 238 అక్యూజ్డ్ అరెస్ట్ చేస్తే ఈ సంవత్సరం 403 అక్యూజ్డ్, ఆల్మోస్ట్ డబుల్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా లాస్ట్ 2 months లో ఎక్కువ మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా గంజాయి మీద మనం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. డ్రగ్స్ మీద ఎవరు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఉంచినా అందరూ ఆ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే మళ్ళా ఇన్వాల్వ్ అవుతున్నారో గాంజా కేసెస్లో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడము, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడము, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడము, మళ్ళా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి పీడీ యాక్ట్ కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా మనం కాన్సన్ట్రేట్ చేశాము. ఎన్ఫోర్స్మెంట్ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కానీ ఓపెన్ డ్రింకింగ్ కేసు కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా పెరిగింది. సో ఎవరైతే రాత్రి పూట బయట తిరుగుతున్నారో, బయట అల్లరి క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద మనం కేసెస్ నమోదు చేస్తున్నాము. సో ఈ సంవత్సరము 7713 కేసెస్ మనం టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ చూస్తే కూడా లాస్ట్ సంవత్సరము 5900 పీపుల్ మీద మనం ఓపెన్ డ్రింకింగ్ కేసు పెడితే ఈ సంవత్సరం 7400 మీద పెట్టడం జరిగింది. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెరగడం వల్ల మనకి చిన్న ఇన్సిడెంట్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. రాత్రి ఎవరైతే తిరిగి కొంతమందికి ఇబ్బంది పెట్టేవారు అది తగ్గింది. సిటిజన్ సేఫ్టీ దాంతో పెరుగుతుంది. సో ఆ దృష్ట్యా మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెరగడం అనేది మంచి పరిణామం. తర్వాత ఈ చలానా కూడా ఈ రోడ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ సంవత్సరం బాగా పెరిగింది. లాస్ట్ సంవత్సరము మనం 1 lakh వేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ మొత్తం రికవరీ కూడా చేయడం జరిగింది. అది చాలా చక్కగా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టాపురంలో 35 lakhs వర్త్ హౌస్ బ్రేకింగ్ కేసులో కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మేడికొండూరు పిఎస్లో ఒక ఆటోలో తీసుకెళ్లి ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించి ఒక మనకి బాడీ దొరికింది. దాని తర్వాత దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అది మర్డర్ కింద దాన్ని సెక్షన్ ఆర్డర్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా టెక్నికల్గా చాలా మంచి కేసు. అది కూడా దాంట్లో మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొల్లిపారా సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయితే దాంట్లో ముద్దాయిలను పట్టుకొని మిగతా ఇంకా 14 కేసెస్లో మనం రికవరీ చేసి ప్రాపర్టీ అంతా బాధితులకి మనం రిటర్న్ చేయడం జరిగింది. అదేవిధంగా తెనాలి 3 టౌన్ పిఎస్లో ముసల విమెన్ ని టార్గెట్ చేసుకున్న ఒక ముఠాని మనం మర్డర్ చేస్తున్న ముఠాని మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టాపురం పిఎస్ లో మొన్న క్రికెట్ బ్యాటింగ్ సంబంధించి
13.6 lakhs క్యాష్, అదేవిధంగా 5 lakhs అకౌంట్స్ లో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ క్రికెట్ బెట్టింగ్ ముఠాని మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత కాకుమాను పిఎస్ సంబంధించి మొన్న డిజిటల్ అరెస్ట్ సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఓల్డ్ లేడీ దగ్గర నుంచి 42 lakhs వాళ్ళు ఫ్రాడ్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దాంట్లో ఎవరైతే ఈ అకౌంట్ అద్దెకి ఇచ్చారో అంటే మ్యూల్ అకౌంట్ కింద ఇచ్చారో, ఎవరైతే అక్కడ తీసుకెళ్లి చేయించారో వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. సో డిజిటల్ అరెస్ట్ కేసులో కూడా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈ పీడీ యాక్ట్ అండ్ పిట్ అండ్ డిపిఎస్కి వస్తే ఈ సంవత్సరంలో 11 persons మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 persons మీద మనం ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించాము. త్వరలోనే అప్రూవ్ అయి వస్తాయి. వారిని కూడా మనం అరెస్ట్ చేసి లోపలికి ప్రివెంటివ్ గా పంపించడం జరుగుతుంది. ఎవరైతే మళ్ళా క్రైమ్ చేస్తున్నారో, అది రౌడీస్ ఉండొచ్చు, అది ప్రాపర్టీ క్రిమినల్స్ ఉండొచ్చు, ఎవరైతే మళ్ళా కంట్రోల్ కాకుండా మళ్ళీ క్రైమ్ లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం కానీ పిట్ అండ్ పిఎస్ యాక్ట్ పెట్టడం కూడా చేస్తున్నాం.